దేవుని నామమునకు స్తోత్రములు. ఇంతవరకు ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనం ఆయన స్తుతించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు, మనం సజీవంగా ఉంచినాడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞులం. प्रभु यीशु मसीह नाम पे आप सभी को जय मसीह की। प्रभु यीशु मसीह ने अभी तक हमें बचा के रखा और उसको धन्यवाद का भेंट चढ़ाने के लिए परमेश्वर ने हमें सहायता किया। Glory to the name of our God. He made us to live today and to come to His presence and to praise His name and with thanksgiving. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని వచనాలు చూసుకుని మనం ఆ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. पवित्र बाइबल में से कुछ वचन को हम मनन करने के लिए Let us look to the scriptures and meditate. జెఫన్యా 3వ అధ్యాయము 14 నుండి 17 వరకు మనం చదువుకుందాం. जफन्या 3 अध्याय उसका 14 से 17 वचन. Book of Zephaniah chapter 3 verses 14 to 17. నేను ఒక వచనాన్ని చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. The Lord hath taken away thy judgments, he hath cast out thine enemy, the King of Israel, even the Lord is in the midst of thee, thou shalt not see evil any more. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. యెహోవా నీ మధ్య ఉన్నాడు. Thy God in the midst of thee is mighty, he will save, he will rejoice over thee with joy, he will rest in his love, he will joy over thee with singing. నీ నియామక కాలపు పండుగలకు రాలేక 17 వరకు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. Book of यशायाह उसका 12 अध्याय. Book of Isaiah chapter 12. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. यशायाह 12 अध्याय उसका 6 वचन. Verse 6 we all read together. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా Cry out and shout, ఈ మధ్యలో thou inhabitant ఇశ్రాయేలు of పరిశుద్ధ Zion, దేవుడు for great is the దేవుడు. Holy One of Israel in the midst of thee. ప్రభు సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. परमेश्वर की सहायता के लिए उसकी ओर देखेंगे. Let us look to the Lord for his help. ప్రేమగల ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. నాయన భూలోకంలో మేము నశించిపోవటం ఇష్టం లేక నాయన నీ యొక్క మహామహిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు, తగ్గించుకున్నటువంటి వాడు. ఈ సమయంలో ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి మీరు మాకు సహాయపడిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మరొకసారి నీ పాసందుకు వస్తున్నాం. మా ప్రియమైన ప్రభువా, మీ కృపను చూపించండి, నీ సహాయం దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటిగా పరలోకము నుండి తెరువబడిన ఆకాశం నుండి నీ మెల్లనైనా మధురమైన స్వరం మా కొరకు వినిపింపు చేయండి. నిలబడిన మా ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ నోటి బోర్లుగా మాత్రమే వాడుకోండి. నీ సిలువ చాటును మరుగు చేయండి, ఆత్మాభిషేకం దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామను బట్టి నిశ్చిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి యొక్క భాగంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. हमने जो वचन जो पढ़ा है यशायाह उसका 12 अध्याय उसका 6 वचन. The portion which we have read from book of Isaiah chapter 12 verse 6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. हे सियोन में बसने वालों, तू जय जयकार कर और ऊंचे स्वर से गा, क्योंकि इस्राएल का जो पवित्र तुझ पर महान है. Cry out and shout, thou inhabitant of Zion, for great is the Holy One of Israel in the midst of thee. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. इस्राएल का जो पवित्र जो परमेश्वर आपके बीच में है, Holy One of the Israel in thy midst. ఆయన గనుడు, और वो महान है. He is great. కనుక గనులైనటువంటి వారి మధ్యలో, గనుడైనటువంటి ఆయన యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా ఉండాలి? और ये महान जो परमेश्वर जो बसने वाले के बीच में, और हम लोग किस तरह से उसके बीच में रहना चाहिए. How we have to live in the presence of that great Holy One of Israel. కనుక దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు
మన యొక్క ప్రవర్తన అంతటిని మనం సరి చేసుకోవాలని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. और परमेश्वर की उपस्थिति में जब हम आते हैं, प्रवेश करते हैं, तो हमारा जो जीवन है किस तरह से रहना है, पवित्र वचन हमें ये चीज़ों को हमें बताता है. The Holy Scripture speaks to us in such a way that we need to correct our behavior whenever we come into the presence of the great God. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో అప్పుడు మనం ఆయన సన్నిధిలో సంతోషించేటువంటి వారు ఉంటాం. जब हम उस तरह से हमारा जीवन रहता है तो उसकी उपस्थिति में हम आनंद मनाते हैं. When we live in such a way, then we will be able to enjoy in His presence. చూడండి, జెఫన్యా 3:14 మనం చదివిన భాగంలో, और सपनिया 3 अध्याय का 14 वचन जो हमने पढ़ा है, We have read from Zephaniah chapter 3 verse 14. సియోన్ నివాసులారా ఉత్సాహధ్వని చేయడి, ఇశ్రాయేలారా జయధ్వని చేయడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. हे सियोन ऊंचे स्वर से गा, हे इस्राएल जय जयकार कर, हे यरूशलेम अपने संपूर्ण मन से आनंदित कर और प्रसन्न हो. Sing, O daughter of Zion, shout, O Israel, be glad and rejoice with all the heart, O daughter of Jerusalem. Verse 15, the Lord hath taken away thy judgments. కనుక నీకు విధించినటువంటి శిక్షణ ఆయన తీసివేసినాడు, కొట్టివేసినాడు. और आपको जो दंड दिए गए उस सारी चीजों को उसने मिटा दिया. The Lord hath taken away thy judgments. నీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. और तेरे शत्रुओं को उसने दूर भी कर दिया. He hath cast out thine enemy. నీ మధ్యన ఆయన ఉన్నాడు. और हमारे बीच में वो है. And he is in your midst. కనుకనే నీ దగ్గరకు అపాయం అన్నది రాదు అని ప్రభు సెలవిస్తున్నట్టు. और परमेश्वर का वचन इस तरह से है कि कोई भी विपत्ति आपके समीप में नहीं आएगा. That is the reason thou shalt not see evil anymore. ఎప్పుడు మనకు అపాయం రాదు? और कब हमारे ऊपर विपत्ति नहीं आएगा? When we will not see evil. యెహోవా మన మధ్యన, దేవుడు మన మధ్యన, దేవుడు మనలో, మన హృదయంలో నివసించినప్పుడు మన దగ్గరికి అపాయం అన్నది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. जब परमेश्वर की उपस्थिति हमारे बीच में, हमारे अंदर जब निवास करेगा, ये विपत्ति हमारे सामने पे नहीं आएगा. When Lord is in our midst, when Lord is in our heart, then there is no evil will come to us. చూడండి 17 17 वचन देखिए. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. तेरा परमेश्वर यहोवा तेरे बीच में है, वह उद्धार करने वाला पराक्रमी परमेश्वर है, वह तेरे बीच में है. The Lord thy God in the midst of thee is mighty, he will save. కనుక ఆయన శక్తిమంతుడు, और वो शक्तिमान परमेश्वर He है. is mighty. ఆయన రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాడు. और वो उद्धार देने के लिए पराक्रमी परमेश्वर है. He is mighty to save. కనుకనే ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. इसलिए उसका नाम यीशु रखा गया. That is the reason his name is called Jesus. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము आइए हम देखेंगे मत्ती 1 अध्याय 21 Gospel उसका 21 according वचन. to Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 मत्ती 1 अध्याय उसका 21 वचन. Gospel according to Matthew chapter 1 verse 21. రండి అందరం కలిసి చదువుదాం. आइए हम मिलकर पढ़ेंगे. We all read together. ఆమె యొక్క కుమారుని And And he కలుగు, shall bring forth తన his ప్రజలను son, and thou వారి shalt పాపములను call his ఆయన name రక్షించును Jesus, గనుక and he shall save ఆయనకి his యేసు అని people పేరు from their పెట్టబడెను. sins. కనుక యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. हाँ, उसका नाम यीशु रखना. यीशु नाम का मतलब है उद्धारकर्ता. And he shall be call his name Jesus. Jesus means savior. కనుక ఈ దినాన్న ప్రపంచం మొత్తంలో అనేకులు, అందరూ క్రైస్తవులు అనబడినటువంటి వారు అందరూ కూడా ఆయన యొక్క పుట్టినరోజును అనగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. और ये इस पूरे संसार में जो मसीह लोग हैं, उसके जो प्रभु यीशु मसीह जो है, उसके जन्मदिन के उपलक्ष्य में सब लोग आनंदित मना रहे हैं. Today throughout the world the Christian community is celebrating the birth of the Lord Jesus Christ. కనుక ఇక్కడ ఒక ప్రశ్న. अभी यहाँ पे एक प्रश्न है. Now one question. నిజంగా ఆయన నీలో పుట్టినాడా? ఆయన నీలోనికి వచ్చి ఉన్నాడా? सचमुच में क्या परमेश्वर आपके जीवन में उत्पन्न हुआ है क्या? Really Jesus Christ is born in your life or he is in you? ఒకవేళ నీలో ఆయన పుట్టి ఉంటే, నీలోనికి ఆయన వచ్చి ఉంటే గనక నీ జీవితం పూర్తిగా మారిపోయినట్టుగా ఉంటుంది. अगर आपके जीवन में वो उत्पन्न हुआ होगा, अगर आपके जीवन में वो आया होगा, तो आपका जीवन पूरी रीति से वह बदल जाएगा. If he has born in your heart and if he has entered into your life would have changed completely. ఆ రీతిగా నీ యొక్క జీవితం మార్చబడి ఉంటే గనక దేవుని సన్నిధిని నీవు అనుభవించినటువంటి వానుగా ఉంటావు. इस तरह का जीवन आपका होगा तो आपका परमेश्वर की जो उपस्थितियों को आप सही तरह से आप समझ पाओगे. If your life is converted in such a way, and then you will be able to enjoy his joy and his happiness.
చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము आइए हम देखेंगे यूहन्ना पहला अध्याय Gospel according to John chapter 1, 9వ వచనం. उसका 9 वचन. verse 9. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం రండి. यूहन्ना रचित सुसमाचार उसका पहला अध्याय उसका 9 वचन. आइए हम Gospel मिलकर according पढ़ेंगे. to John chapter 1, verse 9. We'll all read together. నిజమైన వెలుగు ఉండెను. सच्ची ज्योति అది true లోక light, हर एक मनुष्य light को which every प्रकाशित man करती that है, మనిషిని cometh into जगत में the आने world. वाली थी. నిజమైన వెలుగు ఇది. यह सच्ची ज्योति है. This is the true light. ఇది లోకంలోనికి వచ్చింది. ये संसार में आया. This light hath come to this world, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. और इस संसार में प्रत्येक मनुष्य को प्रकाशित किया. and lighteth every man on this earth. నీవు ఈ వెలుగు ద్వారా వెలిగింపబడినటువంటి వానుగా ఉన్నావా? आप क्या इस ज्योति से चमकने वाले व्यक्ति के समान है क्या? Do you have been lightened up with this light? నిజంగా ఈ వెలుగు ద్వారా అనగా యేసు అనే ఆ యొక్క వెలుగు ద్వారా నీ వెలిగింపడినటువంటి వాడు అయితే గనక దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని నీవు అనుభవించేటువంటి వాడు ఉంటావు. अगर आप अब सच्ची ज्योति में आप प्रकाशित हुए होंगे तो परमेश्वर की उपस्थिति में आप उसके प्रकाश में आप प्रकाशित किए जाएंगे. If you have been really lightened up with the light of the Lord Jesus Christ, then really you will be able to enjoy His presence and His glory. ఒకవేళ ఆ రీతిగా దేవుడు గనక నీకు రాకపోతే, నీలో ఉండకపోతే నువ్వు ఇంకనూ చీకట్లో ఉన్నటువంటి వాడవే, ఇంకనూ మరణ ఛాయలో నడుస్తున్నటువంటి వాడవే. अगर आपके जीवन में परमेश्वर आपके जीवन में नहीं आया होगा तो आपके जीवन अभी तक अंधकार और मृत्यु के जीवन में आपका जीवन होगा. If still the light of the Lord Jesus Christ is not come unto you, still you will be walking in the dark, in the shadow of the darkness and in the death. చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము आइए हम देखेंगे यशायाह उसका 9 अध्याय. Book of Isaiah chapter 9, 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 वचन हम सब मिलकर पढ़ेंगे. verse 9 we all read together. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. Walked in the మరణ darkness, ఛాయగల have దేశ seen a నివాసుల great మీద light. వెలుగు They dwell in the ప్రకాశించును. land of the shadow of death, upon them that hath light shine. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. जो लोग अंधियारे में चल रहे हैं उन्होंने बड़ा उजियाला देखा. The people that walked in darkness have seen a great light. మొదటి వర్తమానంలో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆ యొక్క నక్షత్రాన్ని చూశారు. और हमने पहले जो वचन जो आराधना के समय में जो वचन देखा, वे जो लोग चरवाहा जो लोग थे उस तारा को देखा. During the time of worship message we could see that the shepherds have seen the stars. కనుక వాళ్ళు గొర్రెల కాపర్లు ఆ యొక్క పట్టణంలో ఉండేటువంటి వారు కారు, గొర్రెల కాపర్లు అనగా పొలాల్లో ఉండేటువంటి వారు. और ये वे जो लोग हैं जो भेड़ों को चरवाहे लोग हैं वो उस स्थान पे नहीं रहने वाले, वे लोग गांव में रहने वाले हैं. Shepherds are the one those who live away from the town. కనుకనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చీకటి ప్రదేశంలో ఆ యొక్క నక్షత్రాన్ని చూడగానే, వారు ఆ యొక్క వెలుగును చూడగానే అత్యానంద భరితులై ఉన్నారని అక్కడ మనం చూస్తాం. और वे लोग अंधेरे वाले स्थानों पे रहने वाले जो लोग हैं उस चमकता हुआ तारा को जब उसने देखा तो वे अति आनंद के रूप में वो भर गए. And outside the town there is no light, is utter darkness. In such a darkness they could see the star, and when they see the stars they were great, they are filled with the exceeding joy. కనుక ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆ యొక్క నక్షత్రం ద్వారా వారు ఆ యొక్క శిశువు అయినటువంటి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరకు నడిపింపబడినటువంటి వారు ఉన్నారు. और उस तारा को चमकता हुआ तारा को देखने के बाद वो जो पुत्र जो प्रभु यीशु मसीह है उसके पास उसको तारा को देखते देखते उस तारा के पास वो प्रवेश कर पाए. When they saw the stars, with the help of that star they could reach the Lord Jesus Christ. ఆ యొక్క నక్షత్రం ఏం చేసింది, వారికి ముందుగా నడిచిందంట. और वो तारा क्या किया, और उनके पहले ही वो तारा उसको अगुवाई किया. The star has led them in front towards that way. ఈనాడు ఆ నక్షత్రము, ఆ ప్రభు, ఆ వాక్యము నీ ముందు నడుస్తుందా? आज के दिन वही परमेश्वर, वही तारा, वही वचन आपके सामने आके आपको अगुवाई कर रहा है क्या? That Lord, that star, that word of God, is it leading you today? కనుక ఒకవేళ ఆ రీతిగా ఉంటే గనక నీవు ధన్యుడవు. अगर इस तरह से है तो आप धन्य लोग हैं. If it is so, you are blessed. ఒకవేళ లేకపోతే ఆ యొక్క నక్షత్రం నీవు వెనకబెడితే గనక, ఆ యొక్క ప్రభువును నీవు వెనకబెడితే గనక, ఆ యొక్క వాక్యాన్ని నువ్వు దాచిపెడితే గనక నీ జీవితంలో ఇంకనూ నీవు చీకటిలో ఉన్నటువంటి వాడు అని వాక్యం తెలియజేస్తుంది. अगर आप उस प्रभु को, उस वचन को, उस तारा को आप पीछे रखेंगे तो आपके जीवन में इस तरह का ही अंधेरा रहेगा. Still, if you are keeping that star, that Lord, that word of God behind you, and you are moving forward without that, means that still you are in the darkness today.
కనుక అనేక సందర్భాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము, అనేకుల మధ్యలో దేవుని యొక్క జనాంగమని పిలువబడుతున్నటువంటి మనము మన యొక్క కార్యాలు, మన యొక్క క్రియలను బట్టి ప్రభువు ఘనత తెచ్చేటువంటి వారము ఉన్నామా, లేదంటే ఆయనకు చెడ్డ పేరు తెచ్చేటువంటి వారము ఉన్నామా? और कई बार हम परमेश्वर के बच्चे होने के नाते परमेश्वर के मसीह कहलाए हुए लोग, हम क्या परमेश्वर को मान देने वाले जन के समान पे क्या हमारा जीवन है क्या? Being the children of God, when we live amongst many people, whether we will be able to exhibit the glory of the God through our lives, or we are bringing the bad or the defame to our Lord. కనుక ఆ యొక్క నక్షత్రము ప్రకాశిస్తుంది అక్కడ. और वो जो तारा है उस जगह पे वो प्रकाशित कर रहा The है. star was shining there. చూడండి, దానియేలు గ్రంథము आइए हम देखेंगे दानियल 12 అధ్యాయము. 12 अध्याय. Book of Daniel chapter 12. దానియేలు 12 అధ్యాయము दानियल 12 अध्याय. Book of Daniel chapter 12. 3వ వచనం. उसका 3रा वचन. Verse 3. రండి కలిసి చదువుకుందాం. आइए हम मिलकर पढ़ेंगे. We'll all read together. బుద్ధిమంతులైతే Say that ఆకాశ device మండలంలోని shall జ్యోతులకు shine పోయిన as వారే the ప్రకాశించెదరు. And they that నీతి మార్గమును turn అనుసరించి many to నడుచుకున్నట్టు righteousness ఎవరు as the అనేకులను stars త్రిప్పుదురో forever and ever. వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. కనుక దేవుని వైపు, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకులను ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో, నడిపిస్తారో, వారు నక్షత్రమును పోలినటువంటి వారని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. यहाँ पे परमेश्वर का वचन इस तरह से लिखा है, जो परमेश्वर के वचन, परमेश्वर के पुस्तक को उसकी ओर जो मोड़ते हैं वे उस तारे के उस समान जो प्रकाशमयी रहेंगे. According to the verse what we read here, it says like this, that if you are turning many unto the Lord, towards the Lord Jesus Christ, to the word of God, then you will be shining as the stars forever and ever. కనుక ఆ రీతిగా నక్షత్రం వలె మనం ఉండాలని ప్రభు కోరుతున్నటువంటి వాడు ఉన్నాడు. और परमेश्वर हमसे यही चाहता है कि उस तारा के समान हमारा जीवन होना रहना चाहिए. परमेश्वर चाहता है. God wants us also to be like that star. నక్షత్రము స్వయం ప్రకాశం అని మనకు తెలుసు. और जो तारा है स्वयं प्रकाश है करके हम जानते हैं. The stars are giving its light on its own. కనుక దానికి అదే ప్రకాశిస్తుంది. वो जो तारा है स्वयं ही अपना प्रकाशित करता है. It gives its light on its own. కనుక ఆ నక్షత్రం వలె మనం ఉండాలని ప్రభు కోరుతున్నటువంటి వాడు और ఉన్నాడు. परमेश्वर हमसे यही चाहता है कि वो तारा के समान हमारा जीवन होना चाहिए करके. And Lord expects that we also should shine forth in that way. కనుక మనకు డౌట్ రావచ్చు, ఒకవేళ నక్షత్రం లాగుంటే నేను ప్రకాశించగలనా? ఇప్పుడు నా ముఖం చూశారనుకోండి, నా ముఖంకి ఈ బ్రదర్ ముఖానికి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా ముఖం మీద ఎంత లైటింగ్ వేసినా కానీ దానికి షైనింగ్ రాదు. अगर आप कह सकते हैं कि अगर मैं तारा के समान दिखूंगा तो भाई के समान पे अगर देखूंगा तो भाई के शक्ल पे और मेरे शक्ल पे और अन्ना के शक्ल में तो शायद प्रकाशमय होना बहुत ही कम होगा करके इस तरह से कह सकते हैं. And you may be thinking that how I can shine forth like a star, but if you see my face, you know, whatever the lighting you put focus on my face, I will not be shining because of my color. కనుక దేవుడు అనగా యేసు ప్రభు భూలోకానికి ఉద్భవించినాడు, పుట్టినాడు అంటే మనం ప్రకాశించడానికి ఆయన భూలోకానికి వచ్చినాడు. हाँ, प्रभु यीशु मसीह संसार में आया. इसका मतलब ये है कि प्रभु यीशु मसीह से चमकता हुआ प्रकाशमय होने के लिए, हमको प्रकाशित करने के लिए वो इस संसार पे आया. Lord Jesus Christ has come to this world to make us shining as stars. కనుక ఆయన ఈ భూలోకానికి రావడానికి ముందు ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడు, ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడంటే దాన్ని అంతటిని విడిచిపెట్టి భూలోకానికి తగ్గించుకుని వచ్చినటువంటి వాడు ఉన్నాడు. और वो जो परमेश्वर इस धरती पे आने से पहले वो सिंहासन में विराजमान, सिंहासन में वो निवास करने वाले स्थान को वो छोड़कर इस संसार में आया. इसका मतलब यही है कि वो अपने आप को नम्र करके इस संसार पे वो हमारे लिए आया. The Lord who was in heaven, living in the high and lofty places, seated on the throne which is high and above, then he has left that throne and he has come to this world. That means he has completely obedient and he has come to this earth. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక आइए हम देखेंगे फिलिपियों के अध्याय 2వ అధ్యాయము 7-8 వచనాలు. दूसरा अध्याय उसका 7 और 8 वचन. Philippians chapter 2. మొట్టమొదట 6వ వచనాన్ని మనం చూస్తాం. पहले हम 6 वचन को देखेंगे. We'll see verse 6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుటకు భాగ్యం ఎంచుకోలేదు గాని अपने को वस्तु को ना समझा.
కనుక ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, और वो परमेश्वर के स्वरूप में होकर भी he is in the form of God, దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు. और परमेश्वर के तुल्य होने पर भी he was equal with God. గడిచిన రాత్రి క్రిస్మస్ స్పెషల్ మీటింగ్లో దైవ సేవకుడు కూడా ఇదే వాక్యాన్ని ఆయన పంచుకుంటూ వచ్చినాడు. और कल के दिन क्रिसमस के वचन के समय पे प्रभु के दास भी इस वचन को सेवकाई में बांटे थे. Yesterday night during the Christmas special meeting, God's servant also was sharing on this subject. ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, దేవునితో సమానంగా ఆ యొక్క స్థానం మీద కూర్చున్నటువంటి వాడు. और वो परमेश्वर के स्वरूप का है और परमेश्वर का तुल्य में उसके स्थान पे एक समान बैठने वाला है. He was in the form of God and he was equal with God. అయితే ఆయన ఏం చేసినాడు 7వ వచనంలో, और उसने क्या किया ये 7 वचन में, What he did in verse 7, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. वरन अपने आप को ऐसा शून्य कर दिया और अपने दास को स्वरूप धारण कर मनुष्य के समानता में हो गया. but made himself of no reputation and took upon him the form of a servant and was made in the likeness of men. కనుక మనుషుని స్వరూపంగా పుట్టడానికి కారణం ఏంటంటే, మనం ఏదైతే శ్రమ పొందుతున్నామో, మనం ఏదైతే కష్టంలో ఉన్నామో, ఇదంతటిని మన ఎదుట ఆయన పొందాలని, మన యొక్క కష్టాన్నంతటిని ఆయన పొంది ఆయన మీద వేసుకుని దాన్ని అంతటిని మనపక్షంగా ఆయన వహించాలని భూలోకానికి ఆయన రిక్తుడిగా వచ్చినటువంటి వాడు ఉన్నాడు. वो मनुष्य के समानता में वो इस तरह से उत्पन्न होना इसीलिए था क्योंकि हमारे ऊपर जो भी दंड है, जो भी कष्ट है, परेशानी है, सारे चीज़ों को उसके ऊपर लाद लेने के लिए वो हमारे लिए, वो परमेश्वर यीशु मसीह उस संसार, उस स्वर्ग से इस संसार पे वो हमारे लिए आया. Why he was made in the likeness of man? Because he wanted to take part in the sufferings of the man. That is the reason he has come in the form of man. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన చూడండి 8వ వచనంలో, वो अपने आप को कितना वो कम कर लिया, उसको हम देखेंगे How 8 much he वचन was में. obedient and humble, we will see in verse 8. రెండు కలిసి చదువు 8వ వచనాన్ని. आइए हम मिलकर पढ़ेंगे 8 वचन को. We'll all read together verse 8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. కనుక ఆయన విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినాడు. देखिए वो अपने आप को इतना वो दीन कर दिया कि वो क्रूस की मृत्यु को भी वो सह लिया. He humbled himself and became obedient unto death. కనుక దేవుడు మనలో పుట్టితే గనుక, యేసు ప్రభు మనలో ఉంటే గనుక, యేసు మన హృదయంలో ఉద్భవిస్తే గనుక ఇటువంటి హంబుల్నెస్, ఇటువంటి తగ్గింపు జీవితం, ఇటువంటి ఆ యొక్క తగ్గింపు జీవితం మనం కూడా కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. और अगर हमारे अंदर में प्रभु यीशु मसीह अगर जीवित है तो इस तरह का जो दीनता, नम्रता का जीवन रहना करके परमेश्वर का वचन हमसे आज कह रहा है. If Lord Jesus Christ has born in our heart, if he is shining in our heart, in us, and then we'll also will be having this humbleness and obedience. ఒకవేళ ఆ రీతిగా లేకపోతే ఇంకను మనం చీకట్లో నడుస్తున్నటువంటి వారమే, ఇంకను వాక్యం మనలో పని చేయట్లేదు. దీని ద్వారా దేవునికి మన ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని వాక్యం తెలియజేస్తుంది. ये वचन हमें ये दर्शाता है कि अगर इस तरह का जीवन नहीं है तो हम अंधकार में हैं. हम परमेश्वर के वचन के विपरीत में हमारा जीवन चलता हुआ जीवन करके वचन हमसे कहता है आज. If this humbleness and obedience is not seen in our lives, that means still we are in the darkness through our lives and God's name will not be glorified. ఈ రకంగా మనం యేసు పుట్టినాడని చెప్పుకుంటే కనుక మన పుట్టినరోజుకి యేసు పుట్టినరోజుకి తేడా ఏమీ లేదు. ఒకవేళ మనం యేసు పుట్టినాడని చెప్పుకుంటే కనుక నిజంగా యేసుకున్నటువంటి ఆ యొక్క స్వభావమును మనం ధరించుకున్నామా లేదా? हाँ, इस तरह का हम कहेंगे तो प्रभु यीशु मसीह का जो उत्पन्न और हमारा उत्पन्न में कोई भी अंतर नहीं होगा क्योंकि परमेश्वर का जो उत्पन्न में इस तरह का अलगावट हम देख पाते हैं. And if you compare with ourselves and also the birth of the Jesus Christ, if there is no change, there is no characteristics of the Jesus Christ in us, then we are in the darkness still. ఒకసారి నేను ఈ రీతిగా క్రిస్మస్ దినాన ఇంటి దగ్గర కూర్చుని ఉంటే పక్కన క్రిస్మస్ జరుగుతుంది ఒక గ్రూప్లో. इस तरह से क्रिसमस मनाते हुए घर में जब मैं था तो मेरे बाजू में क्रिसमस मनाने वाली एक झुंड थी. And one day near our home there is a Christmas meeting was going on near my home. అక్కడ పాస్టర్ గారు వచ్చారు. కరెక్ట్గా 25 రాత్రి, ఆ 24 రాత్రి 12 అవుతుంది. ఆయన అప్పుడు వరకు పాటలు పాడారు, డ్రమ్ కొట్టారు, గట్టిగా పాటలు పాడారు, అంతా బాగా చేశారు. ఆ 12 అవుతున్నప్పుడు ఒక చిన్న పిల్లోడిని ఆయన తీసుకున్నాడు.
हाँ, उस समय पे 24 तारीख की रात में क्रिसमस मनाने के लिए पास्टर साहब वहाँ पे आए हुए थे, और वो जब 12 बजने से पहले एक छोटे से बच्चे को वहाँ पे बुलाकर उसको सामने में बुलाए। During the night of the 24th, they were singing the songs and beating the drums until it reaches the midnight 12 o'clock. During that time, the pastor has brought small baby. కనుక 12 అయింది, కరెక్ట్గా తీసుకున్నటువంటి ఆ యొక్క చిన్న పిల్లోడిని ఆయన గట్టిగా గిల్లాడు. ఒక్కసారి ఆ పిల్లోడు ఏడవడం స్టార్ట్ చేశాడు. और उस बच्चे को 12 बजने के बाद वो भाई उस छोटे से बालक को जोर से उसको निचोड़ने के बाद वो जोर से वो चिल्लाने लगा. And the pastor has pinched that boy at the time of 12 o'clock and he started crying. ఎప్పుడైతే ఈ పిల్లోడు ఏడవడం స్టార్ట్ చేశాడో గట్టిగా అన్నాడు ఆయన, యేసు పుట్టెను హల్లెలూయా. बालक जोर से रोया तो उस समय पर पास्टर साहब बोले यीशु मसीह उत्पन्न हुआ, हालेलुया करके वो चिल्लाने लगा. When the baby started crying, the pastor loudly shouted like this, that Jesus Christ has born, hallelujah. చూడండి ఎలా ఉంది, యేసు పుట్టడం అంటే ఈ రకంగా ఉందా? నిజంగా మన జీవితంలో పుట్టితే గనక మనం సంతోషించేటువంటి వారం. ఒకవేళ నిజంగా ఆయన మనలో పుట్టకపోతే గనక ఇంకా మనల్ని గెలవలసినటువంటి మనమే గిల్లుకోవాల్సినటువంటి వారం. हाँ, देखिए इस तरह का जीवन नहीं है. प्रभु यीशु मसीह सचमुच में हमारे जीवन में अगर उत्पन्न हुआ रहेगा तो हम आनंदित मनाने वाला जीवन होगा. अगर हमारे जीवन में अगर सचमुच में वो जीवित नहीं रहेगा तो इस तरह से निचोड़ता हुआ जीवन होगा. If really Lord Jesus Christ has born in our hearts, we will be feeling exceeding great joy in our life. Otherwise, and we need to be pinched ourselves so that we will be artificially crying. ఎందుకు ఆయన పుట్టవలసి వచ్చింది? और वो क्यों उत्पन्न होना था? Why he has to born? మనం ఇంకా పాపంలో ఉన్నటువంటి వారం అప్పుడు. क्योंकि हम पहले पाप में ही थे. Because we are still in sin. కనుక మన మీద ఉన్నటువంటి ఆ యొక్క రుణం తీర్చడానికి ఆయన భూలోకానికి ఆయన నరుడిగా రావాల్సి వచ్చింది. क्योंकि हमारा जो ऊपर जो पाप का जो दंड था उसको मिटाने के लिए वो उस तरह परमेश्वर ने पुत्र के समान पे इस संसार में आया. In order to pay the debt of our sins, Lord Jesus Christ has come to this world. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 देखेंगे कुलुस्सियों का दूसरा अध्याय उसका 15 वचन. Colossians 2:15. రెండు అందరం కలిసి చదువుదాం. आइए हम मिलकर पढ़ेंगे. We'll all read together. తెలుగులో 13 నుంచి 15 వరకు కలిసి ఉంది, కలిసి చదువుదాం. कुलुस्सियों 2 अध्याय 15 से 16 वचन मिलकर पढ़ेंगे. In Telugu, 13 to 16 was together, 15 was together. We'll all read all 3 verses. మరియు అపరాధం వలన And you being dead in your sins and the మీరు మృతులై circumcision ఉండగా of your flesh, దేవుడు hath he quickened వ్రాతపూర్వకమైన together ఆజ్ఞల with వలన him, having మన మీద forgiven you రుణముగాను all మనకు trespasses, విరోధముగాను ఉండిన blotting out the handwriting మేకులతో of సిలువ ordinance మోసి that was దాని against తీవ్రతను us, which was తుడిచివేసి contrary మనకు to us, అడ్డములు and ఎప్పుడుగా took out of దాన్ని the way, ఎత్తివేసి nailing it to మన the అపరాధములన్నిటిని cross, క్షమించి and having spoiled ఆయనతో from కూడా spoils మిమ్మును and జీవం powers, చేసెను. made sure of ఆయన them ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబరిచెను. ఇక్కడ మనం చదివినాం, ఆయన ఆ యొక్క రుణముగా ఉన్నటువంటి ఆ యొక్క పత్రాన్ని ఏం చేసినాడంట, సిలువకు దాన్ని మేకులతో కొట్టినాడు. और यहाँ पे हम देखेंगे जो हमारे जो नाम पर जो हमारे विरुद्ध में जो लिखा हुआ जो पत्र को वो मिठा कर वो क्रूस में खिले को वहाँ पे वो जाड़ कर उसके सामने में हटा दिया. He blotting out the handwriting of ordinance that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross. అప్పటి వరకు అది ఆయనకు మనకు అడ్డంగా ఉంది. और उस समय पे हमारे आपके और हमारे बीच पे वो एक हमारे बीच में एक दीवार के समान पे था. Until then it was between you and me as a hurdle. దాన్ని తీసివేయడానికి ఆయన ఆ యొక్క సిలువ ఎక్కవలసి వచ్చింది. और उसको हटाने के लिए उसको कलवरी क्रूस पे चढ़ना पड़ा. In order to remove that, the Jesus Christ took the cross. ఇక్కడ రాయబడింది ఏంటంటే మనకు విరోధముగా నుండిన పత్రము. और यहाँ पे लिखा है जो हमारे विरुद्ध में जो पत्र था. Here it is written that handwriting of ordinances that was against us. నిజముగా యేసు ప్రభు నీ హృదయంలో పుట్టుంటే గనక, నిజముగా యేసు ప్రభు నీలో ఉంటే గనక అది విరోధముగా ఉన్నటువంటి పత్రము. अगर सचमुच में प्रभु यीशु मसीह आपके जीवन में है तो आपके हृदय में ये आपके विरुद्ध में ये पत्र है करके हम कह सकते हैं. If really Lord Jesus Christ is in you, he is born in your heart, and if he is in you, and then really this handwriting of ordinances is against you. నిజముగా ఆయన నీలో లేకపోతే, ఒకవేళ ఆయన నీలో ఇంకా నువ్వు పుట్టకపోతే అది నీకు విరోధం కాదు, నీకు అనుకూలమైన పత్రం అది. अगर आपके जीवन में प्रभु यीशु मसीह उत्पन्न ना होगा, अगर आपके जीवन में प्रभु यीशु मसीह नहीं है तो ये आपके विरुद्ध में ये पत्र नहीं है, आपके लिए अनुकूलन
पत्र करके हम कह सकते हैं। If Lord Jesus Christ has not born in your heart, if he is not in your heart, then this handwritten ordinances will be with you. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థితిలో ఉన్నాం. దేవుని దగ్గరకు రావడానికి అది అడ్డంగా ఉంది కనుక దాన్ని తీసివేయాలి, దాన్ని కొట్టివేయాలి, తుడిచివేయాలి కనుక యేసు ప్రభు ఆ యొక్క సిలువ ఎక్కవలసి వచ్చింది. क्योंकि वो हमारे बीच में है, उसको हटाने के लिए प्रभु यीशु मसीह को कलवरी क्रूस पे चढ़ाया जाना पड़ेगा. And in order to remove this handwriting of ordinances from us, and he has taken the cross. కనుక దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని చెప్తున్నాడు. इसलिए प्रभु यीशु मसीह कहता है कि वो हमारे बीच में निवास करता है करके. మనం That is the చదివిన reason Lord Jesus said that, and he is in our midst. మనం చదివినటువంటి ఆ యొక్క భాగములో జెఫన్యా 3:17లో हमने जो भाग को पढ़े हैं सपनिया 3 अध्याय Zephaniah 3, chapter 3, 3:17లో 3:17. 3:17 నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. तेरा परमेश्वर यहोवा तेरे बीच में है. The Lord thy God in the midst of thee. కనుక నిజంగా నీ మధ్యలో ఆయన ఉన్నాడా? सचमुच में क्या परमेश्वर आपके बीच में है क्या? Is he really in the midst of you? నిజంగా నీ మధ్యలో ఉంటే గనుక నీవు ఆయన వలే ప్రకాశిస్తావు, ఆయన వలే ఉంటావు, ఆయన వలే ప్రవర్తిస్తావు, ఆయన వలే నడుచుకుంటావు. अगर वो परमेश्वर आपके जीवन में है तो आप उसकी समान पे आप प्रकाशित होंगे और उसके समान पे आप जीवन भी व्यतीत करते रहेंगे. If really Lord Jesus Christ in your midst, and he will be walk like him, he will be shine like him, your characters will be like him. కనుక మన మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశించాలని, నిజమైన వెలుగుగా భూలోకానికి ఆయన వచ్చినటువంటి వాడు కనుక మనము ప్రకాశించేటువంటి వారు ఉండాలని, చీకటి సంబంధం కాదని, దేవుని సంబంధం అని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేసి వస్తున్నాడు. सच्ची ज्योतिमय यही है कि परमेश्वर हमारे ऊपर प्रकाशित होने का यही है कि हमारे जीवन में जो अंधकार को हटाकर ज्योति में प्रवेश करवाने के लिए प्रभु यीशु मसीह संसार में आया करके वचन हमसे बातें कर रहा है. The true light has come to this world in order to remove the darkness from us. కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నదని ఆ యొక్క మనసు కలిగినటువంటి వారమై మనం ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి వారం, ఆయన సన్నిధిలో గడపవలసినటువంటి వారం. इसलिए परमेश्वर की जो उपस्थिति है हमारे बीच में, उसकी उपस्थिति में हम निवास करता हुआ जीवन होना चाहिए. Always we need to live in the conscious that he is always in our midst. కనుక ఈనాడు మనం ఇక భౌతికంగా కూడుకోలేకపోతున్నాం. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధన, ప్రార్థన, ఈ ఉపవాస కూడికలు ఇవన్నిటిని మనం అనుభవిస్తున్నాం. हम तो भौतिक रीति से हम तो इकट्ठा नहीं हो पा रहे हैं, लेकिन हम ऑनलाइन में उपास प्रार्थना और आराधना का और वचन की सेवकाई हम ऑनलाइन पे हम कर रहे हैं. These days we are not able to gather physically, but through online we are gathering for the prayer meetings, worship and the fasting prayers. కనుక మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఎవరికి కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఉన్న ఇంట్లోనే మనం ఉన్నాం. ఒకవేళ ఆన్ చేసి మన పనులు మనం చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ బ్రదర్ చెప్పారు కదా, యూట్యూబ్లో చూసినప్పుడు మీరు ప్రైజ్ లాడ్ అని పెట్టండి, మీరు చూస్తున్నారని మేము తెలుసుకుంటాం. ప్రైజ్ లాడ్ పెట్టేసి మీ పనులు మీరు చేసుకో. ఈ రీతిగా దేవుని సన్నిధి నువ్వు అనిపిస్తే కనుక దేవుడు నీ మధ్యలో సంచరించడానికి ఇష్టపడట్లేదు, సరికదా? నీ మీద తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. జాగ్రత్త. अगर हम इस तरह से जीवन है तो अगर हम रूम में रहते हैं तो अगर ऑनलाइन में देखने के लिए भाई लोग बोलते हैं तो हम उसको चालू करके रख देंगे और हम दूसरे कामों पे रहेंगे. और उसको भाई ने बोला कि प्रेज लॉर्ड लिख के हम कर दो करके कहते हैं तो उस तरह से प्रेज लॉर्ड करके लिख देंगे. तो अगर हम इस तरह से जीवन हमारा रहेगा तो परमेश्वर की जो क्रोध है हमारे ऊपर प्रकट होगा. And when we are at our homes, because nobody is watching us, and if the meeting is started, just we will sign in into that and we will do our work. Or when, as brother said, while we are watching on the YouTube, just say praise the Lord, so that we will be able to know that you are there. Just you say praise the Lord and doing your work, and then you are not concentratedly sitting there, and God is not in your midst, and He is not moving there. His presence is not there, దేవుడు చూస్తున్నాడని, and He will curse you. దేవుడు చూస్తున్నాడనే ఆ యొక్క భయం నీలో ఉంటే గనక దేవుని సన్నిధిని నిజముగా నీవు అనుభవించగలవు. आप परमेश्वर हमें देख रहा करके इस तरह का भय हमारे जीवन में है तो उस चीज को आप नहीं करोगे. If really you have that sense that God is watching me, then you will not be doing like that. ఇద్దరు టీచర్స్ వెయిటింగ్ రూమ్లో మాట్లాడుకుంటున్నారంట ఈ రీతిగా. और 2 टीचर लोग वेटिंग रूम में इस तरह से बातें कर रहे थे. 2 teachers were discussing in waiting room. ఒక టీచర్ అన్నారంట, నేను కలలో
టీచ్ చేస్తున్నట్టు అనిపించింది, నిజంగా లేదు అని చెప్పిందంట ఒక వేరే టీచర్. और एक टीचर दूसरी टीचर को, शिक्षक को इस तरह से कहती है कि मैं सपने में टीचर उसको पढ़ा रही हूँ करके इस तरह से वो कहती है. One teacher is saying to other that in my dream I was teaching the lessons. కనుక వేరే టీచర్ అందంట, నువ్వు నిద్రలో కూడా ఇంకా టీచ్ చేస్తున్నావు, ఇంక ఇదే అయిపోయింది నీకు అని చెప్పి అడిగిందంట ఆమె. और दूसरी शिक्षक इस तरह से कहते हैं आप सपने में भी आप पढ़ा रही हो करके आपका जीवन इसी तरह से है क्या करके कहती है. The other teacher said like this, even in your dreams you are teaching and your life has become like this. కనుక ఆ కల వచ్చినటువంటి ఆ టీచర్ అన్నదంట, కాదు కాదు నేను లేచి చూసినప్పటికి క్లాసులోనే ఉన్నాను అన్నదంట ఆవిడ. और वो नहीं जब उसको जो टीचर को सपना आया था शिक्षक को, उसने पूछा तो जब मैं उठकर देखी तो मैं सचमुच में मैं क्लास के अंदर में थी करके उसने कहा. The first teacher said like this, no, when I woke up and saw that I was in class. సరే, మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ఉంటాం కానీ దేవుని సన్నిధిలో అనిపించేటువంటి వారం కాదు. దేవుని సన్నిధిలో కనబడతాం కానీ దేవుని యొక్క ప్రకాశాన్ని మనం ప్రకాశించేటువంటి వారంగా లేము. हाँ, इसी तरह से भी हमारा भी जीवन है. परमेश्वर की उपस्थिति में हम रहते हैं लेकिन हम उसमें परमेश्वर में नहीं रहते हैं, और परमेश्वर की जो प्रकाशन में हम रहने के बावजूद रहते हैं कर दिखते हैं, लेकिन हम उसकी प्रकाशन में हम अनुभव नहीं कर पाते हैं. In our lives also we will be sitting in his presence but we will not feel his presence and we will not be able to shine for him. తగ్గించుకోవాల్సిన బదులుగా దేవుని ఎదుట మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. और हम अपने आप को दिन करने की जगह पे हम अपने आप को बढ़ापा करते हैं. Instead of humbling ourselves we will be abasing ourselves. కనుక దేవుని యొక్క మంచితనాన్ని అనేకులు చూపించవలసిన బదులుగా మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. और परमेश्वर की जो महानता को हमको परमेश्वर के लोगों को दिखाना चाहिए, उस समय पे हम अपने जीवन को हम दिखाते हैं. Instead of showing goodness of our God towards others, but we will try to show our goodness to others. ఈ రకంగా ఉంటే దేవుడు పుట్టడం వలన, ఈ రకంగా ఉంటే యేసు ప్రభు పుట్టడం వలన నీకు నాకు ప్రయోజనం లేదు. इस तरह का जीवन रहेगा तो प्रभु यीशु मसीह का उत्पन्न होना आपका और मेरा जीवन व्यर्थ रहेगा. If you are like this and there is no use of being born, the Lord Jesus Christ is being born in this world. మనం సాధారణంగా చెప్తాం, దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కలిసి ఉంటారో వారి మధ్యలో నేను ఉన్నాను అని వాక్యం చెప్తుంది అని. हम इस तरह से कहते हैं, परमेश्वर का वचन कहता है कि जहाँ पे 2 या 3 जन इकट्ठे मेरे नाम से इकट्ठे होते हैं, परमेश्वर उनके बीच में रहता करके वचन कहता है करके हम कहते हैं. And we will say this according to the word of God, that wherever 2 or 3 gathered together in my name, there in the midst of there I am. నిజంగానే ఆయన నీ మధ్యలో ఉంటాడు కానీ ఆయన నీవు సంతోషపెట్టేటువంటి వాడుగా ఉండలేవు. हाँ, सचमुच में परमेश्वर हमारे बीच में रहता है, लेकिन हम सच्ची रीति से हम उसको भाता हुआ जीवन हम उसको नहीं चढ़ा पाते हैं. Yes, really God's presence will be amongst you, but you will not be pleasing him. ఎప్పుడైతే ఆయన నీలో ఉండి ఆ కార్యం చేస్తాడో, ఎప్పుడైతే నువ్వు ఆయన నీలో ఉంచుకుంటావో, అప్పుడు నీ మధ్యలో ఆయన సంచరించడానికి ఇష్టపడేటువంటి వాడు ఉంటాడు, సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. जब आप हमारे जीवन में, जब परमेश्वर को हमारे जीवन में हम उसको रखते हैं, तब वो हमारे जीवन से जब वो कार्य करता है, तब हम उसको भाता हुआ जीवन हम उसको अर्पण करते हैं. When God does a complete spiritual work in our lives, when he is there in our heart, then we will be able to show forth such a life to others. దేవుని సంతోషపెట్టేటువంటి వారముగా ఉన్నామా, దేవుని దుఃఖపెట్టేటువంటి వారముగా ఉన్నామా, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. परमेश्वर को हम भाता हुआ जीवन चढ़ा रहे हैं या फिर परमेश्वर को हम दुख देने वाला जीवन चढ़ा रहे हैं, हम अपने आप को जांच नहीं पाए. We need to examine ourselves whether I am bringing gladness or my life is pleasing to Lord, or I am bringing sorrow to my Lord. మనం ఆయన అనుభవిస్తున్నాం, ఆయన నుండి మేలు ఆశీర్వాదాన్ని పొందుతున్నాం, అయినప్పటికీ ఆయనకి నిజత్వాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. हम उसके सारे चीज़ों को हम अनुभव तो कर रहे हैं, लेकिन उसकी सच्चाई चीज़ों को हम उसको निर्भर नहीं रह पा रहे हैं. We are experiencing his goodness in our lives, we are getting many things from him, but we are truly not able to absorb his presence in our life. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, यूहन्ना रचित समाचार उसका 11 अध्याय, Gospel according to John chapter 11, 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11 अध्याय उसका 32 वचन. verse 32 we'll all read together. యోహాను 11:32 రండి అందరం John కలిసి చదువుకుందాం. 11:32 we'll all read together. అంతటా మరియా యేసు And when ఉన్న Mary చోటుకు was వచ్చి come where Jesus ఆయనను was and చూసి saw him, she fell ఆయన down at his పాదముల feet, పడి, saying unto him, ప్రభువా నీవు God, ఇక్కడ if thou ఉండిన hadst యెడల been నా here, సహోదరుడు my brother had not died. చావకుండును. ఇక్కడ ఈ కుటుంబం దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి కుటుంబం, దేవుని చేత ప్రేమింపబడుతున్నటువంటి కుటుంబం, దేవునితో వారు
అనేక పర్యాయములు ఆ యొక్క ప్రభువు వారి ఇంటిలో వారితో సంబంధం వారితో సంచరించినటువంటి కుటుంబం అది. और यहाँ के जो परिवार को हम जब देखते हैं, यहाँ पे प्रभु यीशु मसीह इन परिवार के साथ भेंट करता हुआ, उसके साथ रहता हुआ, और यहाँ पे आना जाना यहाँ पे हम देख पाते हैं यहाँ पे. And here, this family was having good relationship with the Lord Jesus Christ. They had fellowship with the Lord. They loved the Lord Jesus Christ, and He was coming and going there to their home. వారికి తెలుసు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడో, ఏ రీతిగా చేశాడో, ఆయన స్పర్శ ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన ఉమ్ము ద్వారా ఈ రకంగా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఇవన్నీ ఎరుగినటువంటి వారు. और वे लोग ये जानते हैं कि प्रभु यीशु मसीह उनके बातों के द्वारा, उनके कार्यों के द्वारा, उनके और आंखों के द्वारा क्या कितने सारे आश्चर्य और अद्भुत काम किए करे, ये सारे चीज़ों को वे जानते हैं. They know that how wonderful is Lord Jesus Christ, how many miracles He performed through His word, through His touchings, through His spit. ఎందుకంటే ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు వారికి బోధించినప్పుడు వారు అక్కడ కూర్చుని శ్రద్ధగా వినే కుటుంబం అది. क्योंकि जब वो प्रभु यीशु मसीह वहाँ पे आया हुआ था, उस परिवार में जब वो सेवकाई करते समय वो श्रद्धा के साथ बैठकर उस वचन को वह सुन रहे थे. Because whenever Lord Jesus Christ visit their home, they used to sit at His feet and listen and whatever He is doing and saying. ఇంత సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు అక్కడ మరి ఏమంటుందంటే నీవిక్కడ ఉంటే हाँ, इस तरह का संपूर्ण रीति से सुनने वाले जो परिवार, मरिया यहाँ पे क्या कह रही है कि अगर आप इस जगह पे होते तो. And such a family who has such experience with Jesus, even herself she is saying that if Lord, if thou hast been here. కనుక ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడైన దేవుడు, ఆత్మస్వరూపి, ఆయన అన్ని ప్రదేశాలు, అన్ని స్థలాల్లో, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. क्योंकि जो हमारा जो परमेश्वर है सर्वांतरी में हर एक जगह पे, हर स्थान पे रहने वाला जो परमेश्वर पिता है. Our God is omnipresent God, omniscient God, and He is there always, everywhere. కనుక ఇటువంటి దేవుడు వారిని ఆ కుష్ఠరోగులు మీరు వెళ్ళి కనుపరుచుకోండి అని చెప్పితే మాట ద్వారా వాళ్ళు వెళ్ళి అక్కడ శుద్ధిపరచబడ్డారు. और वो एक कोढ़ी लोग को इस तरह से कहा, आप जाके उस जगह पे धो लो करके कहें तो वो चंगे हो गए. उसके जो बातों के कारण वहाँ पे चंगा हुआ. When the Lord Jesus Christ has told to the lepers, go and get healed there, then they went and they have been healed. అక్కడ ప్రధాన ఆయన చెప్పినాడు, నీ వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపడుతుందంటే ఎప్పుడైతే ఏ సమయంలో అయితే ఆయన ఇక్కడ చెప్పినాడో ఆ సమయంలో ఆయన కుమార్తె బాగుపడింది. और वो प्रधान याजक को जिस समय पे प्रभु यीशु मसीह ने कहा कि जा तेरी बेटी ठीक हो गई, जिस समय पे उसने वचन लेके वहाँ पे कहा तो तुरंत उसकी जो बेटी थी वहाँ पे चंगी हो गई. And when the Lord Jesus Christ has said word to heal that servant, and at the same time that servant has been healed. ఇంత శక్తిమంతుడు और इतने शक्तिशाली परमेश्वर है, such a mighty Jesus. కనుక ఆయన అక్కడికి వచ్చినప్పటికీ ఆమె అంటుంది, అంతా ఎరిగిన ఆమె, నీవు ఇక్కడ ఉంటే. और ये सारे चीज़ों को जानने वाली ये स्त्री इस तरह से कह रही है, अगर आप इस जगह पे होते तो. Though she is knowing everything, but yet she says that if thou hast been here. కనుక ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన సన్నిధి ఆ సమస్త ఆ స్థలాల్లో ఉందని ఎరగలేనటువంటి స్థితిలో ఆమె ఉంది అక్కడ. और उसकी जो उपस्थिति हर जगह पे निवास करता करके वो नहीं जान पाई, इसलिए ये बातों को यहाँ पे कहती है. Though she know everything, but she could not able to identify that the presence of God is everywhere. కనుక మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు ఈ రీతిగానే సంశయించేటువంటి వారముగా, అనుమానించేటువంటి వారముగా ఉంటాం. ప్రభువా, నిజంగా నీవు నా దగ్గర ఉంటే, నిజంగా నీవు ఇక్కడుంటే, నిజంగా నీవు నా పక్షంగా ఉంటే ఇదంతా నాకు ఎందుకు జరుగుతుంది. इसी तरह से हमारा भी जीवन में होता है कि हम भी सब जो जानने के बावजूद भी अगर हम हमारे जीवन में इस तरह का संदेह करते हैं, अगर परमेश्वर आप मेरे साथ होते तो इस तरह नहीं होता करके कहते. Many times in our lives also we may say like this, if thou hast been with me, why these things are happening around me. చూడండి, జెఫన్యా 3:17 మనం ఇంకొక మాట చదివాం. सपनिया 3 अध्याय 17 वचन में एक और बातों को हमने पढ़ा. Zephaniah chapter 3 verse 17, we read one more thing there. జెఫన్యా 3:17. सपनिया 3 अध्याय उसका 17 वचन. Zephaniah 3:17. ఆయన శక్తిమంతుడు. और वह शक्तिशाली परमेश्वर. He is mighty. ఆయన శక్తిమంతుడు. और वह शक्तिशाली परमेश्वर. He is mighty. ఏ రీతిగా అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. और वो किस तरह से हम देखेंगे इफिसियों का. How he is mighty, we will see from epistle according to Ephesians. 3:20-21. इफिसियों 3 अध्याय उसका 20 और 21 वचन. Chapter 3 verse 20 and 21. రండి కలిసి చదువుదాం. आइए हम मिलकर पढ़ेंगे. We'll all read together.
మనలో जब కార్యసాధన I want to that is able to do exceeding మనం అడుగు abundantly above all that we ask or ఊహించు think, వాటన్నిటికంటే according to the power that అత్యధికంగా worketh in us. చేసే దేవునికి Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen. కనుక ఆయన అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. क्योंकि वो अति सामर्थ्य शक्ति परमेश्वर है, वो सब कुछ वो संभव कर सकता He है. is able to do exceeding abundantly. మనం అడుగుతాం కొన్నింటిని, మనం ఊహిస్తాం కొన్నింటిని. అయితే వీటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు మనకున్నాడనే ధైర్యం ఈనాడు నీ నాలో ఉందా అని దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తుంది. हमारे सोच में और विचार से हम परमेश्वर से कहते हैं, लेकिन जो हमारा परमेश्वर इस तरह से वचन में कहता है, हमारे सोच से, हमारे समझ से बढ़कर हमारा परमेश्वर हमारे जीवन में करता है, इस तरह का शक्तिशाली आपके जीवन में है क्या करके परमेश्वर का वचन हमसे कहता है. Many things we will ask, many things we will think, whether we will be able to say today that boldly that my God is able to do exceeding abundantly above all things. కనుక దేవుడు మనం ఏది అడుగుతామో ఆయనకి అది ముందే తెలుసు, మనం ఏది ఊహిస్తామో ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే మన తలంపులు పుట్టక మునిపే ఆయన ఎరిగినటువంటి వాడు, మనం అడగడానికి మునిపే ఆయనకు మనమేంటో ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుని దగ్గర మనం ఏ రీతిగా ఉండాలి, అటువంటి ఆ యొక్క ప్రభు మనలో నిజంగా పుట్టినాడా, నిజంగా వచ్చి ఉన్నాడా, నిజంగా ఉన్నాడా అన్నది నీవు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి వారం. क्योंकि हमारा परमेश्वर ऐसा परमेश्वर, हमारे मांगने से, हमारे सोच विचार से पहले ही हमारा परमेश्वर ये चीज़ जानता है कि हम क्या मांगने वाला है. क्या सचमुच में क्या परमेश्वर यीशु मसीह हमारे जीवन में उत्पन्न हुआ, तो क्या हमारा जीवन में परमेश्वर इस तरह से कार्य को नहीं कर सकता है क्या? And in our lives also, and he know what we are thinking, even our thinking, he knows what we are thinking, and even before we ask, he is ready to listen and answer our prayers. If really the Lord Jesus Christ is born in our heart, or why we are not able to see such a great things in our lives? ఈ రీతిగా నీ వెరుగుంటే కనుక, ఆయన శక్తిమంతుడు నీ మధ్యలో ఉన్నాడని ఎరుగుంటే కనుక నీ యొక్క రక్షణానందంలో నీవు ముందుకు సాగేటువంటి వాడు ఉంటావు. ऐसा सामर्थ्य परमेश्वर आपके जीवन में अगर उत्पन्न हुआ है, तो उसका उद्धार का जो अनुभव आपके जीवन में महानता से आप प्रभाव करोगे. And if such a mighty God is born in your life, he is in your midst, that the work of the salvation will be wrought in your life. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు సంతోషిస్తావో నీ యందు ఆయన సంతోషించేటువంటి వాడు ఉంటాడు. जब आप इस तरह से आनंदित रहेंगे, तो आपके द्वारा परमेश्वर भी आनंदित होगा. And when we will be able to have the joy of the salvation, and he also will be able to have joy in you. చూడండి ఆ యొక్క జెఫనియా 3:17 తర్వాత భాగం. सपनिया 3:17 वचन के अंतिम में इस तरह से लिखा हुआ है. Zephaniah chapter 3 verse 17, the latter portion we'll see. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. और वह तेरे कारण आनंद से मगन होगा, वह तेरे प्रेम के मारे चुपका रहेगा, और ऊंचे स्वर से गाता हुआ तेरे कारण वो मगन होगा. He will rejoice over thee with joy, he will rest in his love, he will joy over thee with singing. కనుక ఆ రీతిగా దేవుడు మన యందు సంతోషిస్తున్నాడా? और इस तरह से परमेश्वर हमारे द्वारा इस तरह से वो आनंद मगन हो रहा है क्या? Will Lord Jesus is really having joy over us? దేవుని సంతోషపెట్టేటువంటి వారం ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది మనల్ని. और परमेश्वर का वचन हमसे यही चाहता है कि परमेश्वर को हमको आनंद करता हुआ, मगन करता हुआ जीवन होना चाहिए. And Lord is expecting that our life should bring joy to him. కనుక దానికి బదులుగా మనం అనేక పర్యాయములు ఆయన దుఃఖపెట్టేటువంటి వారం ఉంటాం. और इसके विपरीत में हम उसके जीवन, हम अपने हमारे जीवन से उसको हम खेदित करता हुआ जीवन हमारा पाता है. Contrary to this, many times we will bring sorrow to our Lord. మనం తీర్మానం చేసుకుందాం. యేసు ప్రభు పుట్టినాడు నిజమే. ఎందుకు పుట్టినాడు? మన నిమిత్తం పుట్టినాడు. మనం నశించిపోవడం ఇష్టం లేక ఆయన పోయి ఇక భూలోకానికి నరుడిగా పుట్టినాడు. అది మనం ఎరిగినటువంటి వారమే. ఆయన ఏ రీతిగా అయితే మనం ఉండాలని కోరుతున్నాడో ఆ రీతిగా ఉండడానికి, ఏ రీతిగా అయితే మనం ప్రవర్తించాలని ఆయన కోరుతున్నాడో ఆ రీతిగా ప్రవర్తించడానికి, ఏ రీతిగా అయితే మనం అనేకుల మధ్యలో ఆయన బిడ్డలుగా నడుచుకోవాలని కోరుతున్నాడు ఆ రీతిగా నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకుందాం. हम कई बार हम इस तरह से निर्णय लेते हैं, हम परमेश्वर ने हमारे लिए उत्पन्न हुआ, और परमेश्वर इस तरह से चाहता है कि उसकी अगुवाई के अनुसार हम चलने पाए, और जिस तरह से वो हमें अगुवाई करता है, जिस तरह से चलाता है, इस तरह से हम हमारे जीवन में हम प्रतिज्ञा लेने पाए. And Lord Jesus Christ has came to this world, and he has born here in order to save us, to live such a life to him. In our lives also we may be living a life which is pleasing unto him, we may be led by him, and we may bring glory unto him. ఈ దినాల్లో ప్రతి వీకెండ్లోను ప్రతి
వీకెండ్లో మనం మన గ్రూప్ మెసేజ్లో కూడా చూస్తాం, ఎంజాయ్ యువర్ ఈ వీకెండ్, ఎంజాయ్ యువర్ వీకెండ్. और हम ग्रुप मैसेज में हम देखते हैं सप्ताह के अंतिम में इस तरह से कहते हैं कि सप्ताह को आप आनंदित करिए करके. In our family WhatsApp group, every weekend we will see one message, enjoy your weekend. కానీ నిజంగా మనం సంతోషిస్తున్నాం ఆ రీతిగా? क्या हम सचमुच में इस तरह से आनंदित मना रहे हैं क्या? Are we really able to have that joy in our life? ఆ వీకెండ్ ముందు ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే మనం దాన్ని ఏం చేయగలం, అనుభవించగలం, సంతోషించగలం. లేదంటే నిజంగా మనం సంతోషిస్తున్నారంటే మన కార్యక్రమాల్లో మన పనుల్లో మనం సంతోషించేటువంటి వారు ఉంటాం. और उस लिंक के नीचे में एक और रहता है, उसको जब हम उसको खोलेंगे तो तभी तो हमको मालूम पड़ेगा, लेकिन हम उसको बिना ओपन किए हम अपने कामों में व्यस्त रहेंगे तो हम क्या उसमें आनंदित मना पाएंगे क्या? And there is a link below that message, and if you open that link, we will be able to have that joy. Otherwise, if you are busy in your works, you will not be able to have the joy over it. సో దానికి ఎంత కష్టం. ఇద్దరు సింగర్స్, ఒక మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో, వీళ్ళందరూ కలిసి మన కోసం దాన్ని ఏం చేస్తున్నారు, ఎంజాయ్ యువర్ వీకెండ్. और 2 सिंगर है, म्यूजिक है, सारा परिवार उसमें जुड़ के उसमें सेवकाई कर रहा है, लेकिन हम उस चीज़ों को हम आनंद नहीं उठा पा रहे हैं. You know how much hard work is behind that. 2 singers are singing, 1 musician, 1 director at home. All they were sitting together and preparing those songs. If you are not able to enjoy it, it's waste. కనుక మనకిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు దేవుడు మన పక్షంగా నెరవేరుస్తున్నాడు. అయితే మనం మాత్రం ఆయన చెప్పిన విధానంలో మనం ఉండలేకపోతున్నాం. और परमेश्वर ने जो प्रतिज्ञा दिया उसको पूरा कर रहा है, लेकिन हम क्या कर रहे हैं, उसने जो प्रतिज्ञा किया उसमें हम नहीं चल पा रहे हैं. God is giving us promises and fulfilling it, but we are not able to walk according to these promises. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన యందు హర్షించేటువంటి వాడు ఉన్నాడు అంటున్నాడు ఆయన. और यहाँ पे कहता है उसके द्वारा हम मगन होने पाए. And here he says that he will rejoice over thee with joy. ఎప్పుడు? कब होगा? ఆ ముందు మనం చూస్తాం, ఆయన శక్తిమంతుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనం రక్షించినాడని మనం గుర్తిస్తే కనుక ఆయన మనందు సంతోషించేటువంటి వాడు ఉంటాడు. कब होगा? जब हम उसको जान पाएंगे कि वो शक्तिशाली है, वो बचाने वाला और हमारे बीच में निवास करता करके जब हम उसको जानेंगे. And when this will happen, and he is really a savior to us, and he is mighty, and he is in our midst. కనుక మనం దేవుని సంతోషపెట్టేటువంటి వారము ఉన్నామా? దేవుని సంతోషపెట్టేటువంటి వారము ఉంటే కనుక నీవు చెప్పవచ్చు, యేసు పుట్టెను అని చెప్పి. ఒకవేళ నువ్వు దేవుని దుఃఖపెట్టేటువంటి వాడు ఉంటే కనుక ఇంకా నీ జీవితంలో యేసు పుట్టవలసినటువంటి సమయం ఇంకా నువ్వు తీసుకొని రావట్లేదు, ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. सचमुच में हम इस तरह से कह सकते हैं कि परमेश्वर ने हमारे जीवन में आनंदित दिया है, तो हम इस तरह से कह सकते हैं कि प्रभु यीशु मसीह हमारे जीवन में निवास किया और हमारे जीवन में उत्पन्न हुआ. अगर हम इस तरह से नहीं कर रहे हैं तो प्रभु यीशु मसीह को हम दुखित करता और खेदित करता हुआ हमारा जीवन होगा. If you are really bringing that joy to the Lord, then the Lord Jesus Christ has really born in your life. Otherwise, and still he has to born in your life. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము लूक का 2रा अध्याय. ఒక మాట చూసుకున్న తర్వాత మనం ముగించు. Gospel according to Luke chapter 2. లూకా 2 लूक का 2रा अध्याय 43 వచనం. उसका 43 वचन. 2:43. రండి, 43 నుండి 47 వరకు కలిసి చదువుకుందాం. और आइए हम पढ़ेंगे 43 से 47 वचन तक. We will read together verses from 43 to 47. ఆ దినములు And తీరిన when they had తర్వాత వారు fulfilled the తిరిగి days as the వాళ్ళు returned, యేసు the child Jesus యేసు tarried behind in Jerusalem, and Joseph and his mother knew not of it. ఒక దిన ప్రయాణం But they, supposing తమ him to బంధువుల్లోనూ have been in the ప్రవైన company, వారిలోనూ went ఆయన a day's journey. ఆయన And they sought him కనబడినందున ఆయన among ఎదుగు the యెరూషలేమునకు తిరిగి వచ్చి and 3 దినములైన went తర్వాత ఆయన దేవాలయంలో And when వారి they మధ్య found him కూర్చుని not, they turned వారి back మాటలు and ఆలకించు came to వారి Jerusalem, ప్రశ్నలు saying, తెలుసుకునగా It came వారు to pass, చూచిరి. and ఆయన 3 మాటలు days విని they వారందరూ found him in the ఆయన temple, stirring in the midst of the doctors, విస్మయమందిరి. both hearing them and asking them questions, and all that heard him were astonished at his understanding and answers. 12 సంవత్సరాలప్పుడు ప్రభు ఆయన తల్లిదండ్రులతో, యేసు ప్రభు ఆ తల్లిదండ్రులతో ఆ యొక్క యెరూషలేముకు వచ్చినప్పుడు వారు అనుకున్నారు సమూహంలో ఉన్నాళ్లే అని చెప్పి వెళ్ళిపోతే ఆయన కనపడినప్పటికీ ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయిన తర్వాత 3 దినాల తర్వాత ఆయన కనుక్కున్నారు వాళ్ళు. जब वो प्रभु यीशु मसीह 12 साल का था और जब उस पर्व में अपनी माता पिता के साथ आया था और उस झुंड में वह भटक गया था, उसको ढूंढने के लिए वो प्रयत्न कर रहे थे. And at the age of 12 years, Lord Jesus Christ has come along with his parents to the Jerusalem during the time of the feast. But as while they were returning, they could not find Jesus. They thought that he was coming along with the company.
మనం కూడా అనేక పర్యాయములు ఆయన విడిచిపెట్టి మనం వెళ్ళిపోతుంటాం మన దారిని మనం మన పనుల్లో మనం ఉంటాం కనుక ఆయన లేకపోతే మనం జీరో అని మనం ఎరగం వెళ్ళిన తర్వాత పని జరగదు ఏం కారణం అంటే ఆయన మనతో లేడు कई बार हम अपने स्वयं कार्य के लिए हम बिना परमेश्वर के साथ रहते हुए हम उस कार्य के लिए आगे बढ़ जाते हैं और वो कार्य नहीं हो पाता है जब उस चीज़ों को हम प्रभु यीशु मसीह हमारे जीवन में अगर नहीं है तो हमारा जो भी कार्य है पूरा एक शून्य के रूप में है Many times we'll also will try to do some work and leaving Lord Jesus Christ behind, and we'll go ahead and we'll try to do it. When we are not able to complete or finish that task, then we will be knowing that the Lord is not with us. Without Him, we are zero. ఆయన పుట్టినాడని చెప్పి పండుగ చేసుకున్నటువంటి మనము పండుగ చేసుకున్నటువంటి ప్రపంచము పండుగ చేసుకున్నటువంటి ఇక క్రైస్తవ జనాంగము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతో ఉన్నాడా हाँ जो प्रभु यीशु मसीह जो उत्पन्न हुआ परमेश्वर है जो हम सब पर्व मनाते हैं क्या उस परमेश्वर यीशु मसीह क्या आपके साथ है क्या Today we are celebrating the birth of the Lord Jesus Christ, and as a Christians, throughout the world, the question is that whether the Jesus is with you or not. పండగ అంటే సంతోషం సంతోషంలో దేవుడు నీతో ఉంటేనే సంతోషం हाँ पर्व का मतलब यही आनंद यही है कि आपके साथ आनंद है क्या Celebration means joy. Whether today do you have joy with you? చూడండి యోహాను సువార్త 11 అధ్యాయము यूहन्ना 11 अध्याय 56 వచనం John 56 वचन 11:56. యోహాను సువార్త 11 అధ్యాయము 56 వచనం అందరం కలిసి చదువుకుందాం यूहन्ना 11 अध्याय उसका 56 वचन John हम मिलकर पढ़ेंगे। 11:56 we'll all read together. వారు యేసును వెతుకుచు And దేవాలయంలో నిలబడి और मंदिर में ఏమి खड़े కోరుచున్నది होकर ఆయన आपस में कहने పండుగకు लगे, రాడా ఏమి What అని think ఒకరితో he, ఒకడు that he will చెప్పుకొనిరి. not come to the feast? వాళ్ళందరూ పండగకు వచ్చారు और वे सब लोग पर्व में आए हैं They all come to the feast. అక్కడ సంతోషించవలసిన బదులుగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన పండుగకు రాడా ఏమి और वो आनंदित मनाने के जगह पे वो इस पर्व में आएगा कि नहीं They're supposed to be celebrating that feast, but they are thinking whether he will not come to the feast. కనుక వారు సంతోషించడానికి బదులుగా ఆయన రాడా ఏమి అంటే ఆయన లేకపోతే ఆయన రాకపోతే సంతోషం లేదు వాళ్ళకి और वहाँ पे देखेंगे पर्व में आएगा या ना आएगा करके इस तरह का सोच अगर वो नहीं आएगा तो उस पर्व में आनंदित नहीं रहेगा Because they know that if he will not come there, they will not be able to enjoy the celebrations. కనుక ఆయనే ఒక సంతోషం ఆయనే ఒక ఆనందం ఆయనే ఒక పెద్ద పండగ और वही एक आनंद है और वही है जो पूरे चीज़ों के लिए एक पर्व के रूप में Jesus himself, he is the joy. Jesus himself is the celebration. Jesus himself, he is the feast. కనుక నీలో ఆయన ఉంటే గనుక నీలో ఆయన పుడితే గనుక నిజంగా సంతోషించేటువంటి వాడు నీ సంతోషం ద్వారా ఆయన హర్షించేటువంటి వాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఆ రకంగా ఆయనలో జీవించడానికి సహాయం చేయనుగాక अगर आपके जीवन में इस तरह का यीशु मसीह आपके जीवन में अगर उत्पन्न होगा तो आपके जीवन से वह हर्ष महान होगा मगन होगा आपके जीवन से प्रभु यीशु मसीह भी प्रभाता होगा इस वचन आपके जीवन में कार्यरूपक होने पाए If really Lord Jesus Christ has born in your life, you will be joyful and he will be having the joy over you in such a way that may God help us.